అందరికీ నమస్కారం. ఇవాళ వీడియోలో మీకు ఒక పెద్ద మనిషిని పరిచయం చేయబోతున్నాను. ఈ జనరేషన్లో ఈయన గురించి ఎక్కువ మంది తెలియకపోవచ్చు, కానీ ఈయన ఒక లివింగ్ లెజెండ్. ఒకవైపు వయసు అయిపోతున్న ఎన్నో కష్టమైన దారుల్లో మమ్మల్ని నడిపిన మా రథం. ఈ కార్కి ఎంత బిల్డప్. ఈ కార్ నమ్ముకొని లాంగ్ డ్రైవ్స్కి ఎలా వెళ్తారు? మీలో చాలా మంది ఇదే అనుకుని ఉంటారు. తప్పు లేదు, ఎందుకంటే ఈ కార్ని చూసిన చాలా మంది మెకానిక్స్ ఇలానే షాక్ అయ్యారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ కార్ మాతో ఎన్నో ఆఫ్ రోడింగ్స్ చేయించింది. ఎస్యూవీలు కూడా ఇబ్బంది పడే రోడ్లో మమ్మల్ని సక్సెస్ఫుల్గా నడిపించింది. ఎన్నో కష్టమైన ఫారెస్ట్ రోడ్స్లో, ఘాట్ రోడ్స్లో ఇబ్బంది పడకుండా మమ్మల్ని సక్సెస్ఫుల్గా డెస్టినేషన్కి చేర్చింది. పాతికేళ్ల ముందు కారైనా పీక్ పికప్తో, ఎరగదీసే ఇంజన్తో, ఇంకా గుర్రంలా పనిచేస్తుంది. అందుకని మేము దీనికి పెట్టుకున్న పేరు. 10 కిలోమీటర్లు వెళ్తే గొప్ప ఈ కార్ అన్నాడు ఒక మెకానిక్. కానీ ఏదో ట్రావెల్స్ బస్సుని తిప్పినట్టు కొన్ని వేల కిలోమీటర్లు తిప్పాం ఈ కార్ని. ఆంధ్ర టు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర ఇలా చాలా లాంగ్ ట్రిప్స్ పడినాయి. మా భీష్మాకే కనుక నోరుంటే మమ్మల్ని ఒక మాట అనేది. నేనేమన్నా విజయవాడ కోదాడ బస్సా? కానీ ఏ మాటకి ఆ మాట. లేటెస్ట్ కార్స్లో ఎన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నా ఈ కార్ డ్రైవ్ చేసి వచ్చే ఫీలే వేరు. మేము ఎంత ఇబ్బంది పెట్టినా మాకు హ్యాండ్ ఇవ్వకుండా నడిపిస్తున్న మా భీష్మ గారికి ఒక నమస్కారం. ఈ వీడియోలో మా భీష్మ గారిని తీసుకుని ఒక స్పెషల్ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాము. ఇది ఒక హిడెన్ ప్లేస్, ఎక్కువ మంది టూరిస్ట్కి తెలియదు. ఒక ప్రైవేట్ వాటర్ ఫాల్స్లో ఉంటుంది. మనకి ఎక్కువ క్రౌడ్ లేకుండా నేచర్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వాటర్ ఫాల్ని విజిట్ చేయండి. అదే ఈ వాటర్ ఫాల్స్ మహారాష్ట్రలో ఉన్న తిలారి అనే ఊర్లో ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా మీరు ప్రైవేట్ వెహికల్స్లో గోవా వెళ్దాం అనుకుంటే మీరు ఈ వాటర్ ఫాల్స్ని చూడొచ్చు. హైదరాబాద్ నుంచి గోవాకి చాలా రూట్స్ ఉన్నాయి. అందులో టఫెస్ట్ దారి వయా తిలారి. మామూలుగానే ఘాట్ రోడ్స్లో డ్రైవింగ్ కష్టం, అందులో ఈ తిలారి ఘాట్లో ఇంకా కష్టం. ఎందుకంటే స్టీప్ అప్స్ ఉంటాయి లేదా స్టీప్ లోస్ ఉంటాయి. కొంచెం ఫోకస్ మిస్ అయిందా అంతే, సుభాషే. తిలారి ఘాట్ స్టార్టింగ్ పాయింట్ కన్నా ముందే తిలారి వాటర్ ఫాల్స్ ఉంటాయి. కాకపోతే ఫుల్ ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళిపోవాలి. ఇంత పెద్ద ఫారెస్ట్లో గట్టిగా 10-20 ఇళ్ళు కూడా లేకుండా చిన్న చిన్న ఊర్ల దారిలో చాలా కనిపిస్తుంటాయి. మొబైల్, ఇంటర్నెట్ ఉండదు, సిటీ ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఉండదు. హాయిగా మనకన్నా ఒక 10 ఏళ్ళు ఎక్కువ బతికేస్తారు వీళ్ళు అని అనుకుంటాం మనం ఎప్పుడో ఒకసారి సిటీ నుంచి వచ్చి. కానీ వీళ్ళలా అడవిలో ఉండటం చాలా కష్టమే. సరిగ్గా వాటర్ ఉండవు, వైల్డ్ యానిమల్స్ ఎక్కువ తిరుగుతుంటాయి, ఎలుగుబంట్లు, చిరుతలు ఎక్కువ ఉంటాయి ఏరియాలో. ఇంకా పాముల గురించి అయితే చెప్పక్కర్లేదు, సరదాగా ఇంట్లోకి ఛాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంటాయి. రోడ్డు చూస్తే ఫుల్ గుంతలు, చుట్టూ చూస్తే పెద్ద అడవి. పొర్రపాటును ఇప్పుడు బండి అయిపోతే సర్దేసుకోవడానికి కంగారు పడ్డాం. కానీ మా భీష్మ గారు పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త తీసుకొచ్చారు. అయినా ఏమిటండి మీరు పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజామున 3 గంటల వరకు తాగుతుంటారు. మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను. మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అలా తిట్టుకుంటూ పెద్ద ఆయన మొత్తానికి మమ్మల్ని డెస్టినేషన్ దగ్గర తీసుకొచ్చేసారు. వీడియోలో కనిపిస్తున్న బ్రిడ్జ్, చెక్ పోస్ట్, గేట్ వచ్చిందంటే ఈ హారబుల్ రోడ్ ఎండ్ అయినట్టే. అబ్బా సాయిరామ్. ఈ చెక్ పోస్ట్ దగ్గర మనిషికి 250 కడితే ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తో మనం 3 ప్లేసెస్ కి వెళ్ళొచ్చు. తిలారి వాటర్ ఫాల్, తిలారి బ్యాక్ వాటర్ అండ్ కడా వ్యూ పాయింట్. తిలారి వాటర్ ఫాల్స్ ఫస్ట్ వస్తుంది. మేము ఒక్కదానికి వెళ్ళాము, ఎందుకంటే మిగతా 2 ప్లేసెస్ లో వాటర్ లేవన్నారు. ఈ గేట్ నుంచి 2 కిలోమీటర్స్ వాక్ చేస్తే మనకి తిలారి వాటర్ ఫాల్స్ వచ్చేస్తుంది. మిగతా 2 ప్లేసెస్ కూడా కవర్ చేయాలంటే ఒక ఫుల్ డే పట్టేస్తుంది. అక్టోబర్ టైంలో ప్లాన్ చేస్తే మొత్తం కవర్ చేసుకోవచ్చు. ఈ చుట్టుపక్కల తినడానికి ఏమీ దొరకవు. ఫుడ్ అండ్ వాటర్ క్యారీ చేయడం చాలా బెటర్. లేదంటే బేర్ గ్రిల్స్ లాగా ఏది దొరికితే తింటామే. ఈ ఉదయం నేను కొన్ని కప్పలు లేదంటే చిన్న చిన్న చేపల్ని వేటాడతాను. ఎవర్గ్లేడ్స్ లో విషపూరితమైన కప్పలు ఉండవు కాబట్టి వాటిని తినేయొచ్చు. అలా కొంచెం ముందుకెళ్ళినాక రైట్ సైడ్కి ఇండికేషన్ ఉంటుంది. ఆ ఇండికేషన్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోవటమే సింపుల్ ట్రిక్. మాక్సిమం ఒక 20 మినిట్స్లో రీచ్ అయిపోతాం. మొత్తం దారంతా ఇండికేషన్స్ మార్క్ చేసి ఉంచారు. ఏ కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. మమ్మల్ని చాలా మంది అడిగారు ఎక్కువ ట్రెక్ లేకుండా సింపుల్గా రీచ్ అయ్యే ప్లేసెస్ వీడియోస్ పెట్టమని. అందుకే తిలారి ఫాల్స్ వీడియో. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? అంటే మీరు అడుగుతారనే విజన్తో నేనే పెద్ద మనసు చేసుకుని వీడియో పెడుతున్నాను. ఇది చాలా సింపుల్ ట్రిక్. సగం దూరం రోడ్డు మీదే ఉంటుంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రెక్ చేయగలుగుతారు. ఇబ్బంది ఉండదు. వాటర్ ఫాల్స్ దగ్గర రంగాల మీకు వాటర్ సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది.
మనకు ఒక ప్రైవేట్ పూల్లా ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. చాలామందికి తెలియదు. తెలుసుంటే ఈ పాటికే వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ కంపు చేసేవాళ్ళు. అండ్ ఫైనల్లీ ద హిడెన్ బ్యూటీ ఆఫ్ తిలారి ఘాట్, తిలారి వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యాను. వాటర్ చూడండి ఎంత క్లీన్ ఉన్నాయో. మన ఇంట్లో తాగే ఆర్ఓ వాటర్ ఏ మూలకి రాదు, అంత తీయగా ఉన్నాయి వాటర్ ఇక్కడ. ఏ వాటర్ ఫాల్స్ దగ్గరైనా నార్మల్లీ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి చాలా క్లీన్ వాటర్ వస్తాయి. ఎందుకంటే యూజువల్లీ సమ్మర్లో చాలా వాటర్ ఫాల్స్ ఎండిపోతాయి. అండ్ జూన్ జూలైలో పడే వానలకి అప్పటి వరకు పేరుకుపోయిన బురద అంతా ఫ్లోలో బయటకు వచ్చేస్తుంది. సో ఆగస్ట్ సెప్టెంబర్లో ఈ గోవా దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ చూసానికి చాలా బాగుంటాయి. మేము వెళ్ళిన అన్ని వాటర్ ఫాల్స్లో కల్లా తిలారి వాటర్ ఫాల్స్ వాటర్ చాలా ప్యూర్ ఉన్నాయి, క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి లిటరల్లీ. అండ్ ఇక్కడ లోతు కూడా చాలా ఎక్కువే. ఆ రాయి దాటినాక 5.5 feet కర్ర కంప్లీట్లీ మునిగిపోయింది. సో స్విమ్మింగ్ రాని వాళ్ళు ఆ రాయి దాటి లోపలికి వెళ్ళొద్దు. చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే ఆ వాటర్ ఫాల్స్ పడుతున్న ప్లేస్ లో ఏకంగా 60-70 అడుగుల లోతు ఉంటుందని చెప్పారు. వాళ్ళు చెప్పినంత లేకపోయినా ఒక 10-20 అడుగుల లోతున్నా చాలు మన ఫోటోకి దండేసేయడానికి. శ్మశానంలో చెప్పారా? రెడీ అండి. త్వరగా. ఈ చెట్టు త్వర ఏదో బాగుందని కొంచెం క్రియేటివ్గా ఆలోచించి ఆ చెట్టులోంచి ఒక కెమెరా యాంగిల్ పెట్టాము. తగ్గించుకుంటే మంచిది. మనకు తెలియకుండానే పుట్టాము, మనకు తెలియకుండానే ఏదో ఒక రోజు పోతాం. మధ్యలో ఉన్న జీవితం కూడా లోన్ ఈఎంఐలు కట్టుకుంటే ఏదో ఒక రోజు తెలియకుండానే అయిపోతుంది. సో ఒక 4 రోజులైనా మీకు నచ్చిన పని చేయడానికి కేటాయించండి. ఒక 4 రోజులు గ్యాప్ తీసుకున్నంత మాత్రాన మీ ఆఫీస్ టెన్షన్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం పెరిగిపోవు, తగ్గిపోవు. అవి ఎప్పుడు అలానే ఉంటాయి. మీకు కూడా ఫారెస్ట్ ట్రైల్స్, నేచర్ ఇష్టమా? అయితే ఏం ఆలోచించకుండా వచ్చేసేయండి ఇలాంటి ప్లేసెస్కి. మెంటల్ పీస్తో, మంచి మెమరీస్తో తిరిగి ఇంటికి వెళ్తారు, నాది గ్యారంటీ. అఫ్ కోర్స్ ఏ తీట పనులు చేయకుండా ఉంటేనే సేఫ్గా ఉంటారు, లేదంటే అడవుల్లో ఆది మానవుల్లాగా తిరగడమే. అండ్ మీ అందరికీ మాదొక హంబుల్ రిక్వెస్ట్, ఇలాంటి ప్లేసెస్కి వస్తున్నప్పుడు మంచిగా ఫుడ్ తెచ్చుకోండి, డ్రింక్స్ తెచ్చుకోండి, మంచిగా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. అండ్ అలానే ఆ చెత్త అంతా అక్కడే వదిలేకుండా తిరిగి తీసుకెళ్ళి బయట డస్ట్బిన్స్లో వేసేయండి. చూడండి ఎంత అందంగా ఉందో లొకేషన్. చెత్త వేసి చెడగొట్టకండి. అండ్ ఫైనల్లీ మేము చెప్పేది ఏంటంటే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.